ఏంటయ్యా నీకేమొచ్చిందా బాబు మతోడు యేసు యేసు అంటాడు. ఆ యేసులో ఏముందయ్యా? యేసులో ఏముంది? డల్లుగా ఉంటాడయ్యే, ఏముంది యేసులో అన్న పరిహాసంగా అనేసరికి దేవుళ్ళు అనేటువంటి వాడు ఎవరిలో లేనటువంటిది ఆయనలో ఉందన్నాడు. ఏమిటది? ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు ఆయనే అన్నాడు. దేవుళ్ళందరిలో ఎవరిలో లేనిది యేసులో ఉన్నదేంటో నేను చెప్పనా? ఏ దేవుణ్ణి కూడా మనుషులు కుక్కను కొట్టినట్టు కొట్టలేదు. నిజంగా చెప్తున్నా, ప్రామిస్. ఏ దేవుణ్ణి కూడా మనుషులు ఇంత బల్లెం పట్టుకుని డొక్కలో పొడవలేదు, ప్రామిస్. ఏ దేవుణ్ణి కూడా ముళ్ళ కిరీటం పెట్టేసి సిలువుకి ఏలాడేలా, ప్రామిస్. కానీ ఇవన్నీ యేసుకి చేశాడు అని చెప్పేసి చెప్తారు పదే 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 పదే. మా దేవుడు మాట్లాడే దేవుడు, మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడు పరిగెత్తే దేవుడు, మా దేవుడు యాలాడే దేవుడు అంటారు. మళ్ళీ కాసేపటికి అన్నీ మర్చిపోయి మీరే మా దేవుడు సజీవుడైన దేవుడు మరణాన్ని జయించి 3వ రోజున లేచాడు అంటారు. 3వ రోజున ఎట్టాగు లెగుతాడని చచ్చిపోయిన వాడిని త్యాగం చేశాడని ఎట్రా చెప్తున్నారు?